హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో డెలివరీ అయ్యాక నేను చాలా లావ్ అయ్యాననమాట. ఈవెన్ ప్రెగ్నెంట్ టైంలోనే నేను 80 కేజీస్ దగ్గర అయ్యాను. ఆ తర్వాత నేను సన్నగా అవ్వడానికి ప్రయత్నించలేదు. నేను సన్నగా కూడా అవ్వలేదండి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 65 కేజీ ఉన్నాననమాట. ఇంకా నేను తగ్గాలని అనుకుంటున్నా. లైక్ ఒక 55 కేజీస్ అయితే ఓకే సరిపోతుంది. నా హైట్‌కి 55 కేజీ కరెక్ట్‌గా ఉంటదండి. బట్ స్టిల్ ఇక ముందైనా నేను కొంచెం డైట్ లాంటివి, ఎక్సర్సైజ్ లాంటివి చేద్దాం అనుకుంటున్నా. కానీ మార్నింగ్ ఎంత పనులు ఉంటాయి అంటే మీరే చూడండి. ఇవన్నీ మార్నింగ్ కుదరట్లేదు. కాబట్టి నేను ఈవినింగ్ టైంలో ప్లాన్ చేసుకుంటాను ఇక నుంచి ఎక్సర్సైజ్ కానివ్వండి ఇవన్నీ కూడాను. అండ్ నేను ఈ వీడియోలో చూపించింది కొంత మాత్రమే. అండ్ గోరంతా మీకు చూపించాను. కొండంతా పనులు ఉంటాయండి. సో మనం మినీ వ్లాగ్స్ మాత్రమే ఎక్కువ పోస్ట్ చేస్తాం కాబట్టి నేను జస్ట్ మార్నింగ్ రొటీన్ మాత్రమే మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళకైతే చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి మాత్రమే తెలుసు మార్నింగ్ అందరికంటే ముందు లేచి ఎన్నో పనులు వాళ్ళు చేస్తారనేది వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుందండి. పిల్లలు కరెక్ట్ టైంకి స్కూల్కి వెళ్ళాలన్నా, హస్బెండ్స్ కరెక్ట్ టైంకి ఆఫీస్కి వెళ్ళాలన్నా, పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత లంచ్ బాక్స్ కట్టి, హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయించి తర్వాత లంచ్ బాక్స్ కట్టేసి వాళ్ళకి రెడీ చేసి పంపించాలి అన్న మనం తొందరగా లేవాల్సిందే. ఇంట్లో అందరికంటే ఫస్ట్ మనమే లేవాలి హౌస్ వైఫ్స్ కాబట్టి. సో నేను ఈ వ్లాగ్ అనేది మార్నింగ్ రొటీన్ మాత్రమే ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. ఇల్లు చక్కగా లేకపోయినా, ఇంట్లో ఏదైనా చెత్త కొంచెం కనపడినా సరే మనకే ఫస్ట్ ఫుడ్ వెళ్ళదు. సో నీట్గా ఉంటేనే మనకు కూడా మంచిగా ఉంటుంది. సో ఇన్ని పనులు చేసిన తర్వాత ఇల్లు మొత్తం అయితే క్లీన్ అయిపోయింది. హౌస్ వైఫ్స్ అయినా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా మినిమం పనులు అనేది ఉంటుందండి ఖచ్చితంగా ఇంట్లో. సో ఇవన్నీ కంప్లీట్ అయ్యాక బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ప్రిపేర్ చేయడం అన్నీ స్కిప్ చేసి నేనేం స్నాక్స్ చేసుకొని తిన్నాను అని మాత్రమే ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. నాకు ఇలాంటి జంక్ ఫుడ్స్ అంటే చాలా చాలా ఇష్టము. మీకు ఇష్టమైతేనే ట్రై చేయండి. ఇష్టం అవ్వకపోతే అస్సలు ట్రై చేయకండి. హెల్తీ డైట్ చేసేవాళ్ళు వీటన్నిటిని కూడా ట్రై చేయకండి. నేను ఏదో అలా జంక్ ఫుడ్స్ తినాలి, ఏమైనా డిఫరెంట్గా తినాలి అనుకున్నప్పుడల్లా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. సో మయోనీస్, ఆరిగానో, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసి కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు బ్రెడ్ని ఇట్లా గీ అప్లై చేసి 2 సైడ్స్ వేయించుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఈ మిక్చర్లో మిక్స్ చేసుకొని తింటే అదిరిపోతుంది. యమ్మీగా. ఇదైతే నా స్నాక్స్ అనమాట. ఈవినింగ్ టైం ఇలా జంక్ ఫుడ్స్ చేసుకొని తినడం నాకు చాలా చాలా ఇష్టము. పిల్లలు పెట్టాను, నేను మాత్రమే తింటాను. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చి ఉంటుందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవకండి. నేను మళ్ళీ కొత్త మినీ వ్లాగ్తో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.